ఇది చాలా భారీ కుంభకోణం. వాస్తవంగా ఇది మామూలు కుంభకోణం కాదు, దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. వాస్తవంగా 25,000 మంది టీచర్లు ఇంటికే 8 ఏళ్లుగా తీసుకున్న జీతాలు 4 వారాల్లో వడ్డీతో సహా చెల్లించాల్సిందే. బెంగాల్లో 2016 ఉపాధ్యాయ నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పు. 15 రోజుల్లోగా నియామక ప్రక్రియ చేపట్టాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం. దర్యాప్తు కొనసాగించి 3 నెలల నివేదిక ఇవ్వాలని సిబిఐకి సూచన అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సుప్రీంలో సవాల్ చేస్తాం, బాధితులకు అండగా ఉంటాం. బీజేపీ నేతలు తీర్పుల్ని ప్రభావితం చేస్తున్నారు మమతా బెనర్జీ. అంటే కోర్టులు కూడా అమ్ముడు పోయినాయని చెప్పి చెప్తున్నారా? అంటే ఈమెకు అనుకూలంగా వస్తేనేమో కోర్టు మంచిది, లేదంటే కాదన్నట్టు. రైట్. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కోల్కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. మమతా సర్కార్ రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష SLST ద్వారా 2016లో జరిపిన బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో 25,753 మంది ఉద్యోగాలను కోల్పోయారు. వారి నియామక ప్రక్రియ చెల్లదని జస్టిస్ దేబాంశు బసక్, జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రషీదీతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. అంతేకాదు, అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారంతా గత 8 ఏళ్లుగా తాము తీసుకున్న జీతాలను వడ్డీతో సహా 4 వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. వసూలు బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అలాగే ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లోగా కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. ఈ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది. కాగా ఉపాధ్యాయ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించారు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇది మామూలు విషయం కాదు. అది ఎందుకు చేసారో తెలియదు. మొత్తం 25,000 కుటుంబాలు అయితే రోడ్డు చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు తీర్పు రాగానే కోర్టు వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. బీజేపీ నాయకులు న్యాయ వ్యవస్థను, తీర్పులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై 2022 మేలో సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ స్వచ్ఛంద విరమణ చేసి బీజేపీలో చేరి ఇప్పుడు తామ్లూక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తు చేస్తూ ఇది ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒక వ్యక్తి ఇచ్చిన ఆదేశాల ఫలితమని వ్యాఖ్యానించారు. ఈ తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. కారణాలు ఏవైనా కానీ దాదాపు 26,000 మంది ఉద్యోగాలు లాగేసుకోవడం దారుణం. మేము దీనిపై పోరాడతాం. ఉద్యోగాలు కోల్పోయేవారు బాధపడద్దు, మీకు మేము అండగా ఉంటాం అని ఆమె వ్యాఖ్యానించారు. అసలేం జరిగింది ఈ కేసులో చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు 25,000 మంది ఎందుకు తీసేశారు, వాళ్ళ నియామకాలు ఎందుకు రద్దు చేశారు, వాళ్ళకి సంబంధించిన దాదాపు 8 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకున్న జీతాలను ఎందుకు రిటర్న్ చెల్లించాలని చెప్పేసి దాంట్లో ఒక్కసారి చూద్దాం. విత్ ఇంట్రెస్ట్ మళ్ళీ. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ 2014 రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ కళాశాలలో టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. 2016లో నియామక ప్రక్రియ ప్రారంభించింది. 24,640 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. చివరికి 25,753 మంది నియమితులయ్యారు. కానీ ఈ నియామక ప్రక్రియలో లోపాలున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి తమకన్నా మెరుగైన ర్యాంకు ఇచ్చారని, అసలు మెరిట్ లిస్ట్ లో లేని అభ్యర్థులకు నియామక పత్రాలు అందాయని హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తమకన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి తమకన్నా మెరుగైన ర్యాంక్ ఇచ్చారని, అసలు మెరిట్ లిస్ట్ లో లేని అభ్యర్థులకు నియామక పత్రాలు అందాయని హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. మరోవైపు 2016లో బెంగాల్ సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 13,000 మంది గ్రూప్ డి పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్. ఈ పోస్టుల నియామకం సంబంధించి ప్యానెల్ తుది గడువు 2019 ముగిసిపోయిన తర్వాత కూడా 25 మంది నియమించిందనే ఆరోపణలు వచ్చాయి. అంటే ఈ ప్యానెల్ గడువు ముగిసిన తర్వాత కూడా 2019 ముగిసిన తర్వాత కూడా 25 మందిని నియమించిన ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై పలువురు అభ్యర్థులు చేసిన పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సిబిఐ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన సిబిఐ 2014 నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయని తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ దందాలో పెద్ద ఎత్తున డబ్బు లావాదేవీలు కూడా జరిగినట్టు తెలియడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కూడా రంగంలో దిగింది. 2022 జూలై 23న పార్థ చటర్జీ పరీక్ష జరిగినప్పుడు విదేశాంగ మంత్రికి అత్యంత సన్నిహితులుగా పేరున్న అర్పితా ముఖర్జీ ఇంట్లో దాడులు చేసి దాదాపు 21 కోట్ల నగదు, రూపాయల కోటి విలువ చేసేటువంటి నగలను స్వాధీనం చేసుకున్నారు. పార్థ చటర్జీని అరెస్ట్ చేసింది. వారిద్దరికి సంబంధించిన 103 కోట్ల విలువైన నగలు స్థిరాస్తులను జప్తు చేసినట్లు 2022 సెప్టెంబర్లో కోర్టుకు తెలిపింది. అక్రమ మార్గాల్లో ఈ ఉద్యోగాలు పొందిన వారు 5 లక్షల నుంచి 15 లక్షల దాకా లంచాలు ఇచ్చినట్టు పేర్కొంది. మొత్తం 8,611 నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు
బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ హైకోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో అంగీకరించడం గమనార్హం. అంటే 5 లక్షలు బేసిక్ పెట్టుకొని 8,600 మంది ఇంటూ 540 అంటే 40 కోట్ల స్కామ్ అక్కడ సింపుల్ గా కనిపిస్తుంది. అయితే దీనిలో ఇంకొక కామెడీ విషయం ఏంటంటే అసలు ఈ స్కామ్ ఎట్లా బయటపడ్డది, ఇది అసలు మ్యాటర్ కదండి. ఇది అసలు మ్యాటర్. స్కామ్ ఎట్లా బయటపడ్డా అంటే సువేందుకు ముందే ఎలా తెలుసు, సోమవారం దాకా వేచి ఉండండి. ఓ భారీ రాజకీయ పేలుడు మేనత్త మేనల్లుల పార్టీని కుదిపేస్తుంది. దాని నుంచి వారు తేరుకోలేరు. బీజేపీ నేత సువేందు అధికారి కిందటి వారం చేసిన ప్రకటన ఇది. సువేందు అధికారి ఈ ప్రకటన చేసిన సోమవారం నాటి హైకోర్టు తీర్పు గురించేనని, ఈ తీర్పు గురించి బీజేపీకి అసలు ముందే ఎలా తెలిసిందని తృణమూల నేతలు మండిపడుతున్నారు. అయితే తాను టీఎంసీలో అంతర్గత గ్రహాల గురించి అలానే మాట్లాడిన సువేందు అన్నారు. అంటే నాకు తెలిసి ఆయన అంతకుముందు టీఎంసీలో ఉండి బీజేపీకి వచ్చింది ఆయన. సో ఆయననే నాకు తెలిసి ఈ స్కామ్ గురించి ఏమైనా లీక్ ఇచ్చిందేమో అని ఒక డౌట్ నాకు వాస్తవంగా. అప్పట్లో చౌతాల ఇప్పుడు బెంగాల్లో జరిగినట్టే దాదాపు 24 సంవత్సరాల క్రితం హర్యానాలోను టీచర్ల నియామకంలో కుంభకోణం జరిగింది. ఆ కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా 2013లో జైలు పాలయ్యారు. 2000 సంవత్సరంలో నాటి హర్యానా సర్కార్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో 3,208 మంది టీచర్లను అక్రమంగా నియమించిందంటూ నమోదైన కేసుపై విచారణ జరిపిన కోర్టు వీరిని దోషులుగా నిర్ధారించింది. అంటే ఈడ ఎట్లా చూసుకున్నా హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఎవరైతే ఉన్నారో సీఎం ని కూడా ఈ కేసు వదలలేదు. అంటే ఇక్కడ మమతా బెనర్జీని కూడా వదలనే కదా, అంతే కదా. సో ఖచ్చితంగా ఈ కేసు వేరే ఇంకొక రూపు దాల్చుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద దెబ్బ వాస్తవంగా. ఎందుకంటే 25,000 మంది అభ్యర్థులకు సంబంధించిన అంశం ఒకవైపు అయితే 23 లక్షల మంది అభ్యర్థులు ఈరోజు పెద్ద ఎత్తున దానిపైన పోరాడారు వాస్తవం. ఎగ్జాక్ట్లీ. సో కేసేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత పోరాటం చేసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం జరిగింది అనేటువంటి ఆనందం అయితే ఖచ్చితంగా ఉన్నది. సో మొత్తానికైతే నాకు తెలిసి పశ్చిమ బెంగాల్లో రోజు రోజుకి కీలకమైన పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి ఇది కొంచెం ప్లస్ అయితే వాస్తవంగా 100%. సో ఇవి ఎంత భారతీయ జనతా పార్టీ విమర్శిస్తే అంత ప్లస్ అవుతుంది. నెక్స్ట్ రైట్. వెంకయ్యకు పద్మ విభూషణ్ వేదిక దిగివచ్చి పురస్కారం అందించిన రాష్ట్రపతి ముర్ము. తెలంగాణ కళాకారులు గడ్డం సమ్మన్న, దాసరి కొండప్ప, సోమ్లాల్ నాయక్లకు పద్మశ్రీ. 132 మందిలో 67 మందికి పురస్కారాల అందజేత. తెలుగులకి తెలంగాణలోకి అట్లాంటి అవార్డ్స్ వస్తే వినడానికి చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నెక్స్ట్, అలీగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు. మీ ఇల్లు నగలు అన్ని లాక్కుంటుంది. ఆదాయం ఆస్తులపై కాంగ్రెస్ సర్వే చేస్తుంది. ఊళ్ళో ఇల్లు, నగరంలో ప్లాట్ ఉంటే ఒకదాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇది మావోయిస్టు కమ్యూనిస్టు ధోరణి. కాంగ్రెస్ ఇండి కూటమి పద్ధతిని భారత్ లో అమలు చేయాలని చూస్తున్నాయి. యూపీ ఎన్నికల ప్రచారంలో మోడీ